మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈ రోజు రుణమాఫీ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీని. సో రుణమాఫీకి సంబంధించి ఈ రోజు 3 లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే చేయబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగను ఈ రోజు ఘనంగా ముగించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు అయితే చేసింది. సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాతలు వ్యవసాయానికి సంబంధించిన కీలక ప్రకటన చేయనున్నారు. రుణమాఫీ కింద 4వ విడతలో 3 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి అంటే మొత్తంగా 3,000 కోట్లను ఈ రోజైతే విడుదల చేయబోతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే దీనిపై ప్రకటించారు. భారీగా హాజరవుతున్న రైతులు అనమాట. సో రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే రాలేదో అందులో మనకి ఈరోజు ఇప్పటి వరకు మనం చూసుకుంటే 22 లక్షల మందికి అయితే రైతులకైతే రుణమాఫీ చేశారు. మనకి ఈరోజు మరొక 3 లక్షల మందికి అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. వీరందరికీ కూడా కలిపి మొత్తంగా 25 లక్షల మందికి ఇప్పుడైతే రుణమాఫీ అయితే కాబోతుంది. మిగిలిన వారందరికీ కూడా మళ్ళీ తొందరలోనే రుణమాఫీ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు 3 లక్షల మందికి అయితే వేస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకి అప్డేట్ రుణమాఫీకి సంబంధించి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని